నమస్తే, వెల్కమ్ టు G9 న్యూస్. రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి 10 గంటలు పెంచే తీర్మానాన్ని వ్యతిరేకరిస్తూ CITU తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ 10 గంటలు పెంచడం ప్రభుత్వానికి సరికాదని వారు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కమిటీగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా టి అర్జున్ గారిని కోరుతున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిన్న శాసనసభలో ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసేటువంటి ఒక బిల్లుకి సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణల బిల్లు 2025, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ సవరణ బిల్లు 2025 తీసుకొచ్చి అనేక వందల సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని యజమానులకు అనుకూలంగా చేస్తూ 10 గంటలకి మార్పు చేస్తూ చట్టాన్ని సవరణ చేసింది. దాంతోపాటు ఇవాళ కార్మిక వర్గానికి అనేకమైనటువంటి హక్కులు తెచ్చినటువంటి చట్టాలని యజమానులకు అనుకూలంగా భవిష్యత్తులో కూడా మార్పు చేస్తామని చెప్పిన శాసనసభ వేదికగా కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ చెప్పారు. దాదాపుగా ఈ దేశంలో కార్మిక వర్గం, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం స్ఫూర్తితో, చికాగోలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో అనేక మంది యొక్క రక్త తర్పణతో 8 గంటల పని విధానం వచ్చింది. ఇవాళ 10 గంటలకు పెంపుదల చేయటం అంటే కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలుగా మార్చడం తప్ప మరొకటి కానే కాదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వేతనాలని కాంట్రాక్ట్ కార్మికులకి పెంపుదల చేస్తూ ఒక్క జీవో కూడా రాలేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చట్టాలని యజమానులకు అనుకూలంగా మార్పు చేస్తూ సవరణలు తీసుకొచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి సంస్కరణల్ని ఆంధ్ర రాష్ట్రంలో దొడ్డిదోవన శాసనసభల్లో బిల్లులు మార్పులు చేస్తూ అమలు చేయాలని చెప్పని ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల్ని యజమానులకి తాకట్టు పెడతా ఉంది. కార్మిక వర్గం అంతా దీన్ని గ్రహించండి. 10 గంటల్ని తిరిగి 8 గంటలకు పునరుద్ధరించే వరకు, ఈ శాసనసభ చేసిన చట్ట సవరణని వెనక్కి తీసుకునే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలని చెప్పని CITU తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రతి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి షాపు దగ్గర ఈ 10 గంటల పెంపుదలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని చెప్పని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.